బయట వాతావరణం ఇంత చల్లగా ఉంటే మనకి వేడివేడిగా ఓయ్! ఏమన్నా తినాలనిపిస్తుంది కదా! అందుకే మీకో రెసిపీ చూపిద్దాం చెప్తాను అనుకుంటున్నా. ఆగు. ఇంత చల్లని వాతావరణంలో మా అమ్మ చేసిన వేడి వరిపిండి పకోడీలు చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు పొడుగు చీరికలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం, ఉప్పు వేసేసి దాంట్లోకి మా అమ్మ కొద్దిగా వెన్న కూడా వేసింది. ఎందుకేసావమ్మా అని అడిగితే వరిపిండి పకోడీలు గట్టొస్తాయి కదా! వెన్న వేస్తే కొంచెం గుల్లగా వస్తాయని చెప్పింది. ఇంకోటేంటంటే వెన్నపూస వేయడం వల్ల కమ్మగా ఉంటాయంట. ఇవి వేసిన తర్వాత బాగా నీళ్లు ఊరేదాకా ఉల్లిపాయ ముక్కలను పీసుకేసుకొని దాంట్లోకి 3 దోసెళ్ళ వరిపిండేశారు. ఉల్లిపాయ ముక్కలు, వరిపిండి బాగా కలిపిన తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తానికి మాకొక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే పట్టాయి దీంట్లోకి. ఇందులోకి మా అమ్మ లాస్ట్‌లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసింది. ఎందుకంటే కలర్ కోసం అంట. వరిపిండి పకోడీలు తెల్లగా ఉంటాయి కదా! మరీ అంత పీలికల్లా ఉంటే బాగోవని చెప్పి కొద్దిగా పసుపయితే ఏసింది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పకోడీలు ఇలా వేసేసుకోవడమే. ఇంక తెలిసిందే కదా! పకోడీలకి షేపులతో సంబంధం లేదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఏసేయొచ్చు. పెద్దగా పట్టింపులేమి అవసరం లేదులెండి. ఈ వరిపిండి పకోడీలు శనగపిండి పకోడీల్లాగా సుయ్యమని పైకొచ్చేసి వెంటనే వేగిపోవు. చాలా టైం పడుతుంది. మినిమమ్ ఒక వాయి అవ్వడానికి 3-4 మినిట్స్ టైం అయితే పడుతది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి. చూసారా పర్ఫెక్ట్ కలర్‌తో తీసింది మా అమ్మ. తర్వాత మనం కూడా ఏసాం. మసిబుగ్గలు చేసేసామనమాట. పకోడీ ఎప్పుడైనా నూనెలో ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటది. బయటకొచ్చిన తర్వాత ఒక కలర్ ఉంటది కదా! జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మొత్తానికి పకోడీల టేస్ట్ అయితే కరకరలాడుతూ కమ్మగా అదిరిపోయాయండి. ఈ పకోడీలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా బేషుగ్గా తినొచ్చు. వరిపిండితో వేసాం కదా! సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్. స్టే ట్యూన్.